హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మీకు ఆంధ్ర చేపల కూర తినాలనుందా? దట్టు అమరావతి చేపల కూర తినాలనుందా? చాలా రుచికరంగా ఉన్నాయంట అమరావతి చేపలు. ఎందుకంటే అది పర్మనెంట్ సచివాలయం కడతానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ ఇచ్చినటువంటి ప్లేస్. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి నీటిలో మునిగిపోయినటువంటి సచివాలయాన్ని వెలికి తీసే ప్రయత్నంగా కొన్ని ట్రాక్టర్లు పెట్టి అక్కడ వాటర్ ని తోడి పక్కన పడేస్తూ ఉన్నారు. ఇప్పటికి 2 నెలల నుంచి వాటర్ తోడుతూనే ఉన్నారు. దగ్గర దగ్గర 75 లక్షలు ఖర్చు పెట్టి అయినా కూడా వాటర్ ఇంకా కంప్లీట్ గా తోడలేకపోయారు. ఇప్పుడు వాటర్ తోడుతున్న కొద్దీ ఆ పర్మనెంట్ సచివాలయం బిల్డింగ్ బయటపడుతున్న కొద్దీ ఆ సచివాలయంలో ఆ వాటర్ లో ఉన్న చేపలన్నీ బయటకు వస్తూ ఉన్నాయంట. మీరు ఊహించినట్టుగా ఒకటో రెండో కాదండి, కుప్పలుగా చేపలు ఉంటున్నాయంట. వాటర్ లో చేపలు ఉండటం సహజం, కానీ పర్మనెంట్ సచివాలయం బిల్డింగ్ ఎంత లోతు వాటర్ లో మునిగిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఆ చేపల్ని ఇప్పుడు పట్టి అమరావతి వాసులు హ్యాపీగా తింటూ పండగ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే అక్కడే దుకాణం తెరిచేసి పట్టిన చేపలు పట్టినట్టు కోసి ముక్కలుగా చేసి అమ్మేస్తూ ఉన్నారు. ఆహా, చంద్రబాబు నాయుడు కట్టబోతున్నటువంటి పర్మనెంట్ సచివాలయంలో దొరికినటువంటి చేపలు రుచి అమోఘం అంటూ తిన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారట. ఇది జోకరికండి. అయినప్పటికీ ఇంత భారీ చేపలు ఒక్కోటి 1/2 కేజీ నుంచి 6-7 కేజీల వరకు చేపలు దొరుకుతున్నాయంట. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. చేపలు పెంచుకోవడానికి అనువైనటువంటి ప్లేసు అమరావతి. సచివాలయ నిర్మాణం కోసం తీసిన పునాదుల్లో తాటి చెట్టు లోతు నీళ్లున్నాయంటూ గతంలో ఎద్దేవా చేశారు. అంటే ఎంత ఘోరంగా వాటర్ తో నిండిపోయిందో అర్థం చేసుకోండి. ఆ వాటర్ తో నిండిపోయిన వాటర్ ని తీయటానికే 75 లక్షల నుంచి 1 కోటి రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద పైపులతోటి వాటర్ ని తోడి మళ్ళీ పక్కకే వేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? వాటర్ తోడి పక్కకే వేస్తున్నారు. అంటే నువ్వు ఎంత చేసినా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి కనుక అయితే వర్షాకాలం వాటర్ని ఎత్తిపోసుకోవడమే. వర్షాకాలం వచ్చి కృష్ణమ్మ పొంగిందంటే మొన్న విజయవాడ మునిగిపోయింది. ఎక్కడ కృష్ణమ్మ, ఎక్కడ విజయవాడ, ఎక్కడ అమరావతి? అక్కడ అమరావతి దగ్గర నుంచి కర్రకట్ట మొత్తం చూసుకున్నా కూడా మొత్తం నీటిమయం ఎలా అయిపోయి మునిగిపోయిందో అలాగే అమరావతి కూడా మునిగిపోతూ ఉంది అని ఈ సంకేతాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు, అమరావతిలో నువ్వు ఏదైనా కన్స్ట్రక్షన్ కట్టాలంటే నువ్వు పైన ఎంతైతే బిల్డింగ్ పెంచుకుంటూ వెళ్తావో భూమి లోపల కూడా అంత స్ట్రాంగ్ గా కొన్ని మీటర్ల లోపలికి వెళ్ళి ఫౌండేషన్ వేసుకుని దానిపైన పిల్లర్లు పేర్చుకుంటూ వచ్చి పైన ఇల్లు కట్టాలన్నా ఏదన్నా పెద్ద ఆఫీస్ కట్టాలన్నా కూడా ఖర్చు 1 కోటి రూపాయలు అయ్యే దగ్గర 2 కోట్లు అవుతుంది. అర్థం చేసుకోండి. ఆ విధంగా భూమి లోపల ఎవరికి కనిపించకుండా మనం వేసే పిల్లర్స్, ఆ ఫౌండేషన్, ఆ బేస్మెంట్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాదు, ఎప్పుడైనా వర్షాకాలం చేపలైతే పట్టుకొని తినొచ్చు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇవన్నీ గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీ పంట పొలాల్ని కాంక్రీట్ జంగిల్ గా తయారు చేయడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు, కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని తల్లక్రిందులు చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ చేపలు పట్టుకొని తినొచ్చు, మంచి చేపలు దొరుకుతాయి. అంతేకాదు, మీరు రోడ్లు మొత్తం కూడా వేయాలన్నా కూడా సేమ్ పరిస్థితి. రోడ్లు కూడా ఆ నల్ల రేగడి నెలలు కాబట్టి పటిష్టంగా ఉండవు, కాబట్టి కింద బేస్ కరెక్ట్ గా వేసే రోడ్లు మళ్ళీ వేయాలి. సో దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన వ్యయం చాలా ఎక్కువ. అయినా కూడా మనకి అమరావతి రాజధాని కావాలి. ఎందుకంటే
వర్షాకాలం వచ్చినా ఎప్పుడొచ్చినా చేపలు పట్టుకొని అయితే మనం తినొచ్చు. అయితే ఈ చేపలు రుచి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచించకండి. మంచి నీరు, పంట పొలాలకి పెట్టే నీరు, స్వచ్ఛమైన నీరు, ఆ నీరులో పెరిగిన చేపలు కాబట్టి మంచి ప్రోటీన్స్, మంచి ఆహారమని చెప్పొచ్చు. చేపలే కాదు, పీతలు, రొయ్యలు, ఇంకా ఏవైతే సీ ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమరావతిలో పెంచుకొని తినొచ్చు. కాకపోతే ఒక దాని గురించి మనం ఆలోచించాలి. ప్రతి సీజన్‌లో మనం వాటర్‌ని ఎత్తిపోసుకుంటూ ఉండాలి. లేదంటే కృష్ణా నది పొంగి మన ఇళ్లల్లోకొస్తే ఇమ్మీడియేట్‌గా ఒక బోట్ అనేది ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలి. ఎటంటే అటు వెళ్ళటానికి అనువుగా ఉండాలి. అంటే అటు అమరావతి నుంచి విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళలేం కానీ, ఎందుకంటే అటు కూడా మునిగిపోతూ ఉంది కాబట్టి ఇటు మాచర్ల, పల్నాడు వైపు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే కృష్ణా దాటి అటు కూడా మీరు వెళ్ళలేరు కాబట్టి. అయినా కూడా మనం మంచి మంచి చేపల్ని అమరావతిలో పెంచుకొని తినొచ్చు. ఈ చేపల పంచాయతీ మొత్తం మీకెందుకు చెప్తున్నానంటే, గత 2 నెలలుగా అక్కడ వాటర్ తోడుతూ ఉంటే ఇప్పటి వరకు వాటర్ కంప్లీట్ అవ్వలేదు తోడటం. ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా ఇది ఎవరి సొమ్ము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్మే కదా. మరి నీళ్లు తోడటానికే మీరు 75 లక్షల నుంచి ₹1,00,00,000 కాంట్రాక్ట్ ఇచ్చి తోడిస్తున్నారంటే, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక పంపు సెట్టు, ఒక ట్రాక్టర్ ఇంటి ముందు పెట్టుకొని ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మళ్ళీ మునిగిపోవచ్చు, మళ్ళీ తోడించుకోవచ్చు. అలాగే ఇది గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదిక పైన అంబులెన్స్ సిస్టాన్ని, ఎమర్జెన్సీ సిస్టాన్ని, వాటర్ డిస్పెన్స్ సిస్టాన్ని ఒక డిపార్ట్మెంట్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో. ఎందుకంటే వారు ఎప్పుడు ఎలా కృష్ణమ్మ వర్షాకాలం పొంగుతుందా, ఇంకోసారి వస్తుందా తెలియదు కాబట్టి ఆ విపత్తును తట్టుకునే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అయినా కూడా మన చేపలు మంచి దొరుకుతాయి. దానికోసమే మనం అమరావతిని రాజధానిగా ప్రకటించుకోవాలి. ఆలోచించండి మీరంతా. మన ఫ్యూచర్ మొత్తం ప్రోటీన్ ఫుడ్ తో ఉంది కాబట్టి మన జీవన విధానం చేపలు అనేది చాలా ముఖ్యం. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో రాజధానిలో దొరుకుతున్న అమరావతి చేపలు, ఇంతకాలం మనం సముద్రం చేపలు చూసాం, చెరువుల్లో పెంచిన చేపలు చూసాం. కానీ రాజధానిలో అమరావతిలో పెంచుతున్న చేపలు చాలా బలవర్ధకమైన ఆహారం అనేసి రాబోయే రోజుల్లో టెస్టుల్లో కూడా తెలియబోతూ ఉంది. జోక్స్ అపార్ట్, ఇంత ప్రాబ్లమాటిక్ గా ఉన్నటువంటి అమరావతిని ఇంకా రాజధాని చేసి మన ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అనేమో నేను అనుకుంటున్నాను. చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు స్వయాన బాలకృష్ణ గారి అల్లుడు కూడా రాజధానిగా అమరావతి అనేది పూలిష్ డెసిషన్ చెప్పడం జరిగింది. చిరంజీవి గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది, అమరావతి రాజధాని అనే పదాన్ని. సో చాలా కమిటీలు చాలా అమరావతిని రాజధానిగా చేస్తే ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. రైతులు పంటలు పండించే 3 పంటలు పండించే భూములు సర్వనాశనం అయిపోతాయి. ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని ఫుడ్ లేని రాష్ట్రంగా తయారు చేస్తుందని చెప్తున్నా కూడా, నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు గారు అక్కడే కూర్చొని ఉండటానికి కారణం ఏంటంటే, ఆ భూములన్నీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరఫున వాళ్ళంతా కొనేసుకొని పెట్టుకోవడం మాత్రమే. సో ఏదేమైనప్పటికీ వాళ్ళకు కూడా మంచి చేపలు దొరుకుతాయని ఇప్పుడు ఒక ఆశ కలిగి ఉంటది. రాబోయే రోజుల్లో మంచి మంచి కృష్ణా నది చేపలను అయితే తినగలుగుతారు. సో నేనేం చెప్తున్నానో మీకు క్లియర్ గా అర్థమైందని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.